ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే సండే రోజు మన ఇంట్లో స్పెషల్స్ ఏంటి అంటే ఈ రోజు వీడియోలో లాస్ట్ టైం మనం ఏంటి సండే రోజు మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, తర్వాత కాళ్ళ చోర్వ ఇవి చేసుకున్నాం కదా. ఈ సండే ఏం చేసామో చూపిస్తాను రండి. ఈ సండే కూడా కాళ్ళ చోర్వ చేశాను, మటన్ కర్రీ చేశాను, దాంతో పాటు కీమా చేశాను. ఇంకా ఇప్పుడు క్రిస్మస్ సారీ రంజాన్ మాసం కదా, రంజాన్ స్పెషల్ అయినటువంటి హలీం కూడా చేశాను అనమాట. ఇవన్నీ ఈజీగా క్విక్ గా చేసుకోవచ్చు, ఒక్కరమైనా ఈజీగా చేసుకోవచ్చు. ఒక గంటన్నర పట్టింది అనుకోండి. 4 రెసిపీస్ అయితే ఈజీగా అయిపోయాయి. ఫస్ట్ అయితే కాళ్ళ సూప్ చేసుకొని సూప్ తాగేసి కాళ్ళతోటి మళ్ళీ కాళ్ళతోటి కాళ్ళ పాయ చేశాను అనమాట. పాయ అనొచ్చు, లేదంటే కాళ్ళ చోర్వ అనొచ్చు, లేదంటే కాళ్ళ సూప్ అనొచ్చు. ఇది చేసుకున్నాను. తర్వాత బగారా రైస్ చేశాను, తర్వాత కీమా కర్రీ చేశాను. ఏంటంటే కీమా కొంచెం ఉంటుంది కదా, అందుకని చిన్న కుక్కర్ లో వేసేసాను, 2 లీటర్స్ కుక్కర్ లో. ఈ మటన్ కర్రీ కాలేమో పెద్ద కుక్కర్ లో వేసేసాను, 5 లీటర్స్ కుక్కర్. అప్పుడు రెండు ఎట్ ఏ టైం అయిపోతుంది. ఫస్ట్ మనం ఎప్పుడైనా కానీ ఎక్కువ వంటలు చేయాలి, టైం తక్కువ ఉంది, ఒకరిమే చేస్తాం అనుకున్నప్పుడు ఇలా ఫాలో కండి, ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటాయి, అలసట కూడా అనిపించాలి అనమాట. ముందు నేను ఏం చేస్తాను అంటే, మనం ఏ వెజిటేబుల్స్ చేసుకోవాలనుకున్నా, లేదా నాన్ వెజ్ చేయాలనుకున్నా ఫస్ట్ వాటిని క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటాను. ఒకవేళ మ్యారినేషన్ చేయాల్సి ఉంది అనుకోండి, మ్యారినేషన్ చేసేసుకుంటాను. బియ్యం కడిగేది అనుకోండి, బియ్యం కడిగేసి పెట్టేసుకోండి. అవి అటు నాంతా ఉంటాయి, ఆ లోపల మనం మిగిలినవన్నీ చేసేసుకోవచ్చు. అందుకని కాళ్ళు కూడా నీట్ గా కడిగేసి పెట్టేసుకున్నాను, నీళ్లు పోసి. తర్వాత మటన్ కూడా నీట్ గా ఒక 2-3 సార్లు నీళ్ళు పోసి కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి పెట్టుకున్నాను. కీమా కూడా నీట్ గా కడిగేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి పెట్టేసుకున్నాను. అయితే ఇలా చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చూసారా, చిన్న కుక్కర్లోనేమో ఏంటి కీమా కోసం పెట్టాను, పెద్ద కుక్కర్ ఏమో మటన్ కర్రీ, తర్వాత దాంతో పాటు పాయ కోసం అని పెట్టేసుకున్నాను అనమాట. అప్పుడు ఈజీగా అయిపోతుంది. తర్వాత ఈ మూడింట్లో కావాల్సినటువంటి ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, టమాటా ఇవన్నీ కూడా ముందుగానే క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను. అప్పుడు మనకి వంట చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడైతే నేను పాయ సూప్ తాగేసాము. ఆల్రెడీ మనం పాయ సూప్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ఆ తర్వాత ఆ పాయ కర్రీ కూడా పొయ్యి మీద వేసేసాను. ఇప్పుడు ఏంటంటే మనం ఈ వీడియోలో చూసేది ఏంటంటే, మనము కీమా కర్రీ చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేటిది ఈ రోజు వీడియో అనమాట. ఈ యొక్క కీమా అయితే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఈజీగా అరిగిపోతుంది. అంటే మటన్ తింటే అరగడానికి వచ్చే టైం పడుతుంది. కీమా అనుకోండి, యాక్చువల్గా అయితే డెలివరీ అయ్యాక బాలింతలకైతే ఎక్కువగా ఈ యొక్క కీమా అయితే పెడతా ఉంటారు కదా, ఎందుకంటే చంటి పిల్లల తల్లులకి అది తొందరగా డైజెషన్ అవుతుంది. పుట్టిన చిన్న పిల్లలకు కూడా మనం తిన్న ఫుడ్ మనకు తొందరగా డైజెషన్ అవుతుంది. పిల్లలు ఫీడింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి టమ్మీ పెయిన్ అలా రాకుండా ఉంటుంది కదా, దానికోసం మనం చేస్తూ ఉంటారు కదా. అది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే నేను తక్కువగానే వేస్తాను, తట్టు మటన్ ఇంకా తక్కువ వేస్తాను. ఇంకా దాంట్లో ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మనము కొంచెం ఆయిల్ వేస్తాం. తర్వాత మనకి ఆ మటన్ నుండి వచ్చేటువంటి ఆయిల్, తర్వాత కొబ్బరి వేస్తాం కాబట్టి ఆ కొబ్బరి నుండి వచ్చేటువంటి ఆయిల్ అయితే బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత నేనైతే లేజీ వెజిటబుల్స్ కొంచెం ఎక్కువగానే వేస్తాను. కొన్నిసార్లు మిక్సీ పట్టేసి వేసుకుంటాను, కొన్నిసార్లు ఏమో డైరెక్ట్ అయితే వేసుకుంటాను. ఇక్కడ నేను పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఈ 3 వేసి మంచిగా వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి, ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ అయితే మరీ బాగా మగ్గనివ్వను, కొంచెం ఒక 50% రోస్ట్ అయితే సరిపోతుంది. తర్వాత టమాటా కూడా వేసాను, ఎందుకంటే ఇక్కడ టమాటా, ఆనియన్స్ రెండు కూడా మగ్గిపోయి మనకి థిక్ పేస్ట్ లాగా వస్తాయి అన్నమాట. గుర్తుపెట్టుకొని మనము నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నప్పుడు కొబ్బరి పొడి ఇష్టం లేని వాళ్ళకైనా, ఒకవేళ కొబ్బరి పౌడర్ వేసుకున్నా కానీ మరి ఎక్కువ కొబ్బరి పొడి వేసుకున్నా తీయగా ఉంటుంది కదా, అలా కాకుండా కొబ్బరి పొడి టమాటా కాంబినేషన్ తో చేయండి, సూపర్ గా ఉంటుంది. టమాటాలు ఇలా 4 టమాటాలు తెచ్చుకున్నాం అనుకోండి, ఇంకా బాగుంటుంది. టమాటా వేసేసి, కొంతమంది ఏంటి టమాటా మటన్ వేసాక అది కొంచెం ఉడికిన తర్వాత టమాటా వేస్తారు కదా, అలా వేసే టమాటా ముక్కలు అలానే ఉంటాయి. అలా కాకుండా ఇలా తాలింపులోనే ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత టమాటా వేసి ఆ టమాటా మంచిగా మగ్గనివ్వాలి. మగ్గి టమాటా, ఆనియన్స్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకటి కలిసిపోయి మంచి గ్రేవీ లాగా వస్తాయి చూడండి, అప్పుడు మనము ఈ యొక్క కీమా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కీమాను కూడా నీళ్ళంతా పట్టేసి ఉంటాయి కదా, నీళ్ళని గట్టిగా పిండేస్తూ వేసేసుకోవాలి.
వేసేసి తర్వాత ఇక్కడ మనకి ఈ యొక్క కీమాలో ఉన్నటువంటి వాటర్ ఉంది కదా, ఆ యొక్క వాటర్ కంటెంట్ మొత్తం పోయేంత వరకు మంచిగా ఫస్ట్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఉప్పు కారాలు వేయాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్ ఏవి చేసుకున్నాము వాటర్ వేసి కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసి పెడతాం కదా, మనము అలా వాటర్లోకి వెళ్ళి తీసి పోపులో వేయంగానే ఉప్పు కారాలు వేయొద్దు. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి ఇంకా కీమాల నుండి పోవడం ఇంకా కొంచెం టైం పడుతుంది. అదంతా పోయి మంచిగా ఆయిల్ పైకి వస్తుంది, అప్పుడు ఉప్పు కారం వేస్తాం చూడండి, ఆ యొక్క కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, చూడడానికి కూడా మంచిగా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు మనకు రుచికి బాగున్నా కానీ చూడడానికి బాగుండదు. ఏదైనా కానీ చూడడానికి బాగుంటే మనకు తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అందుకోసం మనం ఇలా మంచిగా కలిపేస్తూ ఒక 10 నుండి 15 నిమిషాలు అయితే పట్టింది. మధ్యలో మధ్యలో కలుపుతూ చేసేసుకున్నాను. అది అయ్యే లోపల ఇక్కడ పాయ కూడా ఉడికిపోతుంది. ఏంటంటే మనము దీన్ని కూడా నేను ఏంటంటే పాయ సూప్ తీసేసుకున్న తర్వాత తాలింపు వేసి టమాటా ఇట్లా వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మంచిగా వాటర్ ఉప్పు కారం వేయకుండా కలిపేసి తర్వాత ఉప్పు కారం వేసి మరొక 2 నిమిషాలు అన్న తర్వాత వాటర్ వేసుకొని పాయకైతే విసిల్ పెట్టేసుకున్నాను. దీంట్లో కూడా వాటర్ మాక్సిమం పోయింది, ఇంకా కొంచెం ఉంది, ఇంకా అప్పటికే చాలా టైం అయిపోతుంది అనమాట. లంచ్ టైం అయిపోతుంది, 11:30 అయిపోతుంది అనేసి ఇంకా కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఉప్పు కారం వేసేసుకున్నాను. కారంలోనే ఉప్పు ఉంది కాబట్టి ఉప్పు సరిపోతుంది. తర్వాత చూసి తక్కువ కొంచెం వేసుకుంటాను. కొబ్బరి పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, తర్వాత వచ్చేసి గరం మసాలా, కావాలంటే మన దగ్గర మటన్ మసాలా ఉంటే వేసుకోవచ్చు, కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటుంది. ఇవన్నీ వేసేసి మంచి కలిపేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని మనం ఒక 3 to 4 విజిల్ సిమ్ లో పెట్టేసుకొని ఉడికించుకున్నాం అనుకోండి, యమ్మీగా ఉండేటువంటి ఈ యొక్క మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీనికైతే కాంబినేషన్ అన్నంతో తిన్నా బాగుంటుంది, చపాతీతో తిన్నా బాగుంటుంది, లేదు అంటే మనకి రాగి సంగటి ఉంటుంది కదా, దాని కాంబినేషన్ తో తిన్నా బాగుంటుంది అనమాట. మీకు మరొక వీడియోలో రాగి సంకటి ఎలా చేసుకోవచ్చు ఈజీగా మనం ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళమైనా కుక్కర్ లో రాగి సంకటి అనేది చూపిస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. చాలా మందికి అమ్మో రాగి సంకటి నాకు చేయడం రాదు అని ఫీల్ అవుతా ఉంటాగా, భయపడతా ఉంటాగా, అలా ఏమీ ఉండదు, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకుని 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే అది ఉడకడానికి టైం పడుతుంది కదా, అడగంటుతుంది. అందుకని ఒకవేళ మనకి విజిల్స్ పెట్టిన తర్వాత తీసేసాక వాటర్ ఉందనుకోండి, అప్పుడు కొంచెం ఫ్లేమ్ పెట్టేసుకొని వాటర్ అంతా దగ్గర పనివ్వాలి. ఇంకా 2 విజిల్స్ కూడా ఒకేసారి వస్తూ ఉన్నాయన్నమాట. అక్కడ నేను పాయకైతే ఒక 5-6 విజిల్స్ పెట్టేస్తాను. ఈ యొక్క కీమాకైతే 3 విజిల్స్ పెట్టేసుకున్నాను. అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసా, సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, సాల్ట్ వేసేసుకొని దించేసుకున్నాను. ఇక్కడ పాయ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా దీంట్లోనే మటన్ కర్రీ కూడా వేసేసుకున్నాను అనమాట. చూసారా యమ్మీగా అన్నాయి కదా 4 కర్రీలు. అటు పాయా కర్రీ అయిపోయింది, ఇటు కీమా కర్రీ అయిపోయింది, ఇటు మటన్ కర్రీ వేస్తా ఉన్నాను అనమాట. అటు రైస్ కూడా పెట్టేశాను. అన్ని ఎట్ ఏ టైం ఒకేసారి వేసేసుకోవచ్చు. ఆ కీమా తీసేసాను కదా, దాంట్లోనే మటన్ కర్రీ వేసేస్తున్నాను. 2 ఒకటే కదా కర్రీస్, అందుకని ఇక మళ్ళీ అది తీసి కడిగి సారీ కడిగేసి మళ్ళీ పెట్టడానికి టైం పడుతుంది కదా, అందుకని దాంట్లోనే వేసేసాను. అటు మటన్ కర్రీ కూడా అయిపోయింది. ఫైనల్ గా అయితే మన వంటలు అయితే అయిపోయాయి. మటన్ కర్రీ పొయ్యి మీద పెట్టేసి లంచ్ అయితే చేసేసాము. ఇంకా లంచ్ కోసం ఆల్రెడీ మనకి మటన్ కీమా ఉంది, పాయ ఉంది కదా, ఇంకా అవి రెండింటితో చేసేసాము లంచ్ అయితే. దాంతోపాటు ఈవినింగ్ ఏం చేశానంటే ఈ యొక్క హలీం చేశాను. చాలా ఎమ్మీగా వచ్చింది మటన్ హలీం. అంతకుముందు లాస్ట్ టైం చేసిన చికెన్ హలీం చేసా 2 times, ఇప్పుడైతే మటన్ హలీం చేసా. సూపర్ గా వచ్చింది. కొంచెం కలపడం కొంచెం కష్టం అంతే, కానీ ఇంకా నెక్స్ట్ టైం అనుకుని కలపడం కానీ మిక్సీ పట్టేసుకున్నామంటే ఇంక ఈజీగా ఉంటుంది. పప్పులు కలపడానికి కొంచెం టైం పట్టింది సార్, మిక్సీ పట్టకుండా వేరే ప్రాసెస్ లో చేశాను, ఈజీగానే అయిపోయింది. చూసారా ఎంత నోరు వస్తుంది కదా. నాకైతే ఈ హలీం చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే ఇంకా సూపర్ గా అనిపించింది. మీలో ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. మనకి సరపప్ప కూడా చేసిన రోజు కంటే తెల్లారి బాగుంటుంది అంటారు కదా, హలీం కూడా అలా అనిపించింది. నాకు అనిపించింది మా చిన్నదంటే అవును మమ్మీ నిన్నటికంటే ఈరోజు టేస్ట్ బాగుంది అని. చూసారా ఎంత బాగుంది. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి తక్కువ ప్రైస్ అయిపోతుంది, ఎక్కువ క్వాంటిటీ అయితే తినగలుగుతాము.